శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఫలశ్రుతి. ఇతీదం కీర్తినీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తనం. 1000 నామాలు ముందర చెప్పేశారండి. విష్ణు సహస్రనామంలో 1000 నామాలు చెప్పేశారు. 1008 ఆ నామాలన్నీ చెప్పేశారు. ఈ 1000 నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ మహావిష్ణువు గురించి చెప్పినటువంటివి. అలాగే మహావిష్ణువు గురించి భక్తి శ్రద్ధలతో పఠించదగినటువంటివి. కాబట్టి ఇదంతా కూడా భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు. ఎందుకంటే కిమేకం దైవతంలోకే అని చెప్పి యుధిష్ఠిర వాచిలో అందరిలోకి ఎవరిని పూజించాలి, ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు భీష్ముడు చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట ఇదంతా. అందుకని ధర్మరాజుకి ఏం చెప్తున్నాడంటే, భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రధాన సాధకమైనటువంటివి ఏంటి అంటే ఈ సహస్రనామాలు. ఈ 1000 నామాలతో ఆ విష్ణువుని కనుక పూజించిన, ఆయన్ని కీర్తించిన, ఆయన్ని భజించిన, ఏం చేసినా సరే తప్పకుండా సమస్తమైనటువంటి శ్రేయస్సుల్ని పొందుతారు అని చెప్పి భీష్ముడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధ స్యాత్ శూద్రసుఖం అవాప్నుయాత్. ఎవరైతే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తాడో వాళ్ళలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలం. వేదాంతకో బ్రాహ్మణ స్యాత్, బ్రాహ్మణులకి ఇష్టమైంది ఏంటి? వేదాంగాల్ని చదవటం, దాన్ని ఎవరికైనా బోధించటం. కాబట్టి వాళ్ళకి అటువంటి వేదాంతాన్ని బోధించేటటువంటి గొప్పదనం అంతా కూడా వాళ్ళకు వస్తుంది దీన్ని చదవటం వల్ల. అలాగే అలా చేయటం వల్ల వాళ్ళు భగవద్భక్తిని భగవంతుడికి మరింత చేరికై జన్మాన్ని సార్థక్యం చేసుకుంటారు. అలాగే క్షత్రియో విజయ భవేత్. ఎప్పుడు కూడా రాజుగారికి ఏం కావాలి? విజయం కావాలి. ఎందులో అయినా కూడా విజయం కావాలి ఆయనకి. కాబట్టి ఆ రాజుగారికి అటువంటి విజయం కలుగుతుంది. దేనిలో అయినా విజయం కలగటం వల్ల ఆయన ఏం చేస్తాడు? ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తాడు. వైశ్యోధన సమృద్ధ స్యాత్. వాళ్ళకి డబ్బులు కావాలి. ఎందుకంటే వ్యాపారం అనేటటువంటిది వాళ్ళ వృత్తి. వ్యాపారం అనేటటువంటిది డబ్బులు లాభం వస్తేనే చేయగలరు. కాబట్టి అటువంటి వారికి కోరినంతటువంటి ధనం వస్తుంటుంది. వ్యాపారం అంతా బాగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ధనంతో వాళ్ళు సుఖిస్తారు. ధనం వల్ల వీళ్ళకి సుఖం, విజయం వల్ల క్షత్రియులకు సుఖం, వేదాంగాలను తెలుసుకోవటం, బోధించడం వల్ల బ్రాహ్మణుడికి సుఖం. ఎవరికి కావాలంటే వాళ్ళకి. అలాగే శూద్రసుఖం అవాప్నుయాత్. మిగిలినటువంటి వారందరూ కూడా అనేకమైనటువంటి సుఖాలను అనుభవించి ఆ భగవంతుడిని చేరుకోవటానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇది అంటే సకల వర్ణముల వారికి మానవజాతి అంతటికీ కూడా ఉద్ధరించేలాగా చేయగలిగింది ఏంటి అంటే ఈ విష్ణు సహస్రనామము. ఆ విష్ణువుని శ్రద్ధతో పూజించడం వల్ల ఈ రకంగా అందరూ కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, అర్ధార్థి చార్థమాప్నుయాత్, కామానవాప్నుయాత్ కామి, ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అంటే ఒక్కొక్కరిని కోరుకుంటారు. పైన చెప్పుకున్నాం వాళ్ళకి వేదాంగాలు. అలాగే ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం. ఎవరినైతే ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో అటువంటి వాళ్ళు ఆ ధర్మాన్ని ఎప్పటికీ కూడా ఆలంబనగా చేసుకుని వాళ్ళు తరిస్తారు. అర్ధార్థి చార్థమాప్నుయాత్. ఎవరైతే డబ్బులు కావాలనుకుంటారో, సంపదలు కావాలనుకుంటారో అటువంటి వాళ్ళు చక్కగా ఆ సంపదలన్నీ కూడా పొందుతారు. కామానవాప్నుయాత్ కామి. కొంతమందికి వారి కోరికలన్నీ కూడా తీరాలి. అది ఏ రకమైనటువంటి కోరికైనా కావచ్చు, ఆ కోరికలన్నీ తీరాలి. అటువంటి కోరికలన్నీ తీరాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రద్ధతో భజిస్తే కనుక వాళ్ళకి ఆ కోరికలు తిరుగుతాయి. ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః. ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళకి సంతానము ప్రాప్తిస్తుంది. కాబట్టి ధర్మము ప్రాప్తిస్తుంది, అర్థము ప్రాప్తిస్తుంది, కామము ప్రాప్తిస్తుంది, సంతానము ప్రాప్తిస్తుంది. ఏది కావాలనుకుంటే అది ప్రాప్తిస్తుంది ఇది చదవటం వల్ల. యయిదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని ఇన్ని మాటలు చెప్పడం ఎందుకయ్యా అంటే
బ్రాహ్మణులకైతే ఇలా జరుగుతుంది, క్షత్రియులకైతే ఇలా జరుగుతుంది, ధర్మం కోరుకునే వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పడం ఎందుకు, అసలు ఇన్ని చెప్పడం ఎందుకు? ఎవరైతే ఇది చదువుతారో వాళ్ళకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ అన్ని చోట్ల కూడా అమంగళం అనేటటువంటిది ప్రాప్తించదు. అంటే ఇబ్బంది కలిగేటటువంటిది ఏమీ కూడా జరగదు, అమంగళం ప్రాప్తించదు, అంతా మంగళమే జరుగుతుంది. భక్తిమాన్య సదోత్తాయ శుచిస్తద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. అందువల్ల ఎవరైతే ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుతాం అనుకుంటారో వాళ్ళు నిత్య పూజలు అయిపోయిన తర్వాత, అంటే మనకి దీనిలో ఉన్నదైతే నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలు అని రాశారు. ఆ సంధ్యావందనాది కార్యక్రమాలు ఎవరు ఉంటున్నాయో వాళ్ళకి, అంతేగాని మళ్ళీ మనకి సంధ్యావందనం లేదు కదా అని మనం చేయాల్సిన పని లేదు. కాబట్టి మనం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని, అంటే మనం చేయాల్సినటువంటి స్నానము, మనం ఏదో దేవుడికి దీపం పెట్టుకుంటాం, లేదు ఒక పువ్వు పెట్టుకుంటాం, మనం చేసేటటువంటి పని పూర్తి చేసిన తర్వాత మనస్సుని లగ్నం చేసి ఈ సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం. ఈ సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అతను మంచి కీర్తిని గడిస్తాడు, అలాగే సమాజంలో చక్కని ప్రాధాన్యతను పొందుతాడు, అలాగే ఎటువంటి అపాయము లేని స్థిరమైనటువంటి సంపదను కలిగి ఉంటాడు, అలాగే చక్కగా లౌకికమైనటువంటి అభివృద్ధులు, అంటే తనకు కావాల్సినటువంటి ఒక నివాసం కావచ్చు, లేదంటే ఆర్థిక స్తోమత కావచ్చు, లేదంటే కావాల్సినటువంటి వాహనం కావచ్చు, ఏదైనా సరే దాన్ని కోరుకున్నటువంటి దాన్ని పొందగలుగుతాడు. అంతేకాదు మోక్షాన్నే పొందాలనుకునేటటువంటి వాడు కూడా భక్తితో దీన్ని పఠిస్తే కనుక మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి వాళ్ళు ఏది కోరుకుంటారో దాన్ని దీనివల్ల పొందగలుగుతారు. నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్విత. అలాగే ఎవరైతే ఈ విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో వాళ్ళకి ఎవరి వలన కూడా భయం చెందవలసినటువంటి అవసరం లేదు. అలాగే వాళ్ళకి ఆరోగ్యం అనేటటువంటి సంప్రాప్తిస్తుంది, చక్కగా ఆరోగ్యం అనేటటువంటిది చక్కబడుతుంది. అలాగే దీన్ని నిత్యం పారాయణం చేయటం వలన వాళ్ళ యొక్క తేజస్సు వృద్ధి చెందుతుంది. అలాగే దేహదారుఢ్యము, మనోదారుఢ్యము, ఎందుకంటే ఒక్క దేహదారుఢ్యం ఉంటే చాలదు, మనోదారుఢ్యం కూడా కావాలి, అటువంటిది కూడా కలుగుతుంది. అలాగే చక్కని సౌందర్యము, సద్గుణాలు అన్నీ కూడా అటువంటి వారిని వరుస్తాయి. కాబట్టి ఈ సహస్రనామాల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి వారు పఠించినా కూడా తప్పకుండా వారందరికీ కూడా చాలా గొప్ప శాంతినిస్తుంది, అందరికీ అలాంటి వారికి చాలా గొప్ప సౌఖ్యాన్ని కలుగజేస్తుంది. ఇది యథార్థం. చాలామంది ఈ విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేసి వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా చాలా ఇబ్బంది పడేవాడు. అంటే తన యొక్క చేసేటటువంటి ఉద్యోగం కొన్ని కారణాల వల్ల వదిలేసి వచ్చి సంసారం అంతా కూడా చాలా, అప్పటికే ఆయనకి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లలు 3 పిల్లలు, అలాంటి ఆయన అంటే ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా చక్కగా సొంత ఇల్లు ఉండేది, అన్నీ ఉండేవి, మంచి ఉద్యోగం ఉండేది, వాహనం ఉండేది, తిరగటానికి చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒక్కసారి లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోయిన తర్వాత ఈ విష్ణు సహస్రనామాన్ని రోజు కూడా చదవటం మొదలుపెట్టిన తర్వాత 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఆయన మొత్తం టోటల్గా స్టెబిలైజ్ అయ్యి, మళ్ళీ అంటే పోయిన ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది, అన్నీ కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది, చాలా హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తి చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయారు, మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కున్నారు, చాలా చక్కగా మళ్ళీ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇది ఎంతోమంది, అది నాకు తెలిసినటువంటి దానిలో ఒకళ్ళ గురించి చెప్పాను. మానసిక దృఢత్వం మాత్రం చాలా వస్తుందండి. అన్నీ వస్తాయండి, మానసిక శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం అన్నీ వస్తాయి. భగవంతుని మీరు పూజ చేసినా కూడా మానసిక దృఢత్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే
ఎప్పుడైతే మనం నమ్మి పూజ చేస్తున్నామో మనకు ఆయన ఉన్నాడు కదా, నాకేం అవదు, ఇంతకంటే ఏమీ జరగదు అనేటటువంటిది వస్తుంది. ఏదైనా అయినా కూడా దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా వస్తుంది. అది అంటే చిన్న చిన్న వాటికే బెదిరిపోయేటటువంటి ఇది కూడా ఉండదు. అలాగే ఆర్థికంగా కూడా చక్కగా ఆయన ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, పిల్లలు చూసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నాడు. అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఇప్పటికీ ఉంది, కానీ ఇబ్బంది ఏమి లేదు, అనారోగ్యంతోనే వెళ్ళిపోతున్నాడు. అలాగే అనారోగ్యం ఆరోగ్యం అంతే. ఎందుకంటే పూర్తిగా ఏది కూడా పోదు, కానీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సహస్రనామ పారాయణం వల్ల అలా మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తప్పకుండా శాంతి లభిస్తుంది అని చెప్పి మనకి ఫలశ్రుతిలో చెప్తున్నారు. దుర్గాణ్యతిరత్యాసు పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత. కాబట్టి ప్రతి దినము కూడా భక్తితో ఎవరైతే ఈ సహస్రనామాలు పఠిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. పాత్రులయ్యి వాళ్ళ ఆపదలన్నింటినీ కూడా ఆ భగవంతుడు తొలగిస్తాడు. కాబట్టి భక్తి అనేటటువంటిది ప్రధానంగా ఉండాలి, విశ్వాసం అనేటటువంటిది గాఢంగా ఉండాలి. అంటే విశ్వాసం అనేటువంటి శరణాగతి అంటారు చూసారా, విశ్వాసం అనేటటువంటిది ఎంతలా ఉండాలంటే ఇక నువ్వు తప్పితే ఏమీ లేదు, గజేంద్రుడు ఎలా అయితే అనుకున్నాడో అలా అనుకోవాలి, అప్పుడే వస్తాడు. డౌట్ఫుల్గా ఉంటే ఏమాత్రం రాడు, ఏమాత్రం మనకి ఉపయోగపడదు. ఆ డౌట్ఫుల్ భక్తి ఏ రకంగా ఉపయోగపడదు. కాబట్టి నమ్మి చేస్తే విశ్వాసం అంటే విశ్వాసమే. అందుకే ఆ విభూది పెట్టుకుంటే, సాయిబాబా విభూది ఇంత పెట్టుకుంటే వాళ్ళకి కష్టపడే డెలివరీ అయ్యి వాళ్ళకి ఈజీ డెలివరీ అయిపోయిందని చెప్పారు. మనకి అవి కథలంటే అవి మరి కథలే, అవి జరిగినవే, యథార్థాలే అవి కథలని పూర్తిగా అన్నాం. ఎందుకంటే ఈ కొంతకాలం క్రితం జరిగినవే కాబట్టి అలా జరిగాయంటే ఏమిటి? ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, బాబా మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ విభూతిలో ఏముంది? విభూతిలో మందు ఉందా, కెమికల్ ఉందా? ఏమీ లేదు. అంతా కూడా ఆయన మీద ఉన్నటువంటి భక్తి, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం తిరిగి మళ్ళీ వాళ్ళని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసింది. కాబట్టి ఈ రెండు ఎవరి మీద ఉన్నా సరే, అది ఒక గురువు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ చేతితో ఏది ఇచ్చినా కూడా అది పనిచేస్తుంది. వాళ్ళు విభూది ఇవ్వచ్చు, ఒక కుంకుమ ఇవ్వచ్చు, నమ్మి కనుక మీరు తీసుకుంటే ఆ గురువు కానీ ఆ భగవంతుడని కానీ తప్పకుండా అది పనిచేస్తుంది. వాసుదేవాశ్రయో మత్స్యో వాసుదేవ పరాయణ సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. అందువల్ల పొందదగినటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే కేవలం ఆ భగవంతుని యొక్క పాదాలే అని చెప్పి నమ్మి ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో అటువంటి వాడికి సమస్తమైనటువంటి పాపాలు కూడా పోతాయి. అంతేకాదు వాడికి జన్మ మృత్యు జరా వ్యాధి, వాడికి ఇంకా మళ్ళీ పుట్టడం గిట్టడం ఇలాంటివన్నీ కూడా ఏమీ లేదు. శాశ్వతమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి ఈ సహస్రనామ పఠనం వలన కేవలం ఈ లౌకికమైనటువంటి సౌఖ్యములే కాదు, అనంతమైనటువంటి పరలోక సౌఖ్యము అంటే ఆ మోక్షము, ముక్తి అనేటటువంటిది కూడా ప్రాప్తిస్తాయి. అంత గొప్పది ఈ విష్ణు సహస్రనామము. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందు కానీ విష్ణువు ఎందు కానీ ఎవరికైతే భక్తి ఉంటుందో అటువంటి వారికి ఎటువంటి అశుభము అనేటువంటిది సంభవించదు. అశుభం విద్యతే క్వచిత్. ఆయన్ని పూజించుతుంటే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇమం స్తవం మదీయానః శ్రద్ధాభక్తి సమన్విత యుజ్యేతాత్మా పుకాక్షాంతి శ్రీధృతి స్మృతికీర్తిభి. కాబట్టి ఈ స్తోత్రాన్ని పఠించేటటువంటి మానవుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి సుఖము, ఓర్పు, ఐశ్వర్యము, ధైర్యము, ధారణాశక్తి, అలాగే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవాడవుతాడు. ధారణాశక్తి అంటే గుర్తుంచుకునేటటువంటిదండి. చూడండి, విష్ణు సహస్రనామం కొన్నాళ్ళు చదివిన తర్వాత అది కంఠోపాఠం అయిపోతుంది, మళ్ళీ పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి ప్రయత్నించాలి, దాన్ని అలా మైండ్లోకి ఎక్కిచ్చేసేయాలి. మనకి ఎన్నో గుర్తుంటాయండి. మనకి ఇది గుర్తు అంటే మనం ఇది గుర్తు పెట్టుకోలేము అనుకుంటే గుర్తుపెట్టుకోలేం. పనికిరాని విషయాలు చాలా గుర్తుంటాయి. ఒక సినిమా చూస్తాం చూడండి, ఆ సినిమాలో సీన్లన్నీ ఎన్ని సంవత్సరాలన్నీ గుర్తున్నప్పుడు ఒక శ్లోకం ఎందుకు గుర్తున్నట్లా అంటే కొంచెం సాధన అంతే, గుర్తు వస్తుంది. గుర్తు రాకుండా పోదు, 100% గుర్తుంటుంది.
ఆ ధారణ వస్తే ఆ ధారణతో చదివేటటువంటిది వేరండి. ఒక శ్లోకాన్ని మీరు కళ్ళు మూసుకుని చదివి ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మళ్ళీ విష్ణు సహస్రనామం ఎంత చెప్పినా కూడా 1000 శ్లోకాల అర్థం ప్రతి పదానికి అర్థం నాకు గుర్తొస్తుంది, నాకు గుర్తురాదు చెప్పిన నాకైనా కూడా. అంటే అది తప్పు అలా చెప్పుకోవడం కూడా. కానీ మనకి కొంతవరకైనా గుర్తొస్తే ఆ శ్లోకాన్ని చదివేటప్పుడు నిజంగా విష్ణు భగవానుని శాంతాకారం భుజగశయనం అనేటటువంటి దానిలో అలా ఊహించుకుని ఇచ్చేసామనుకోండి, సో మన మనసు అనేటటువంటిది ఇంకా చాలా పరిణితి చెందుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అలా చూస్తూ మనం మన కళ్ళతో అలా చూస్తూ మన మనసులో ఊహించుకుంటూ చూడగలుగుతాం. లేదంటే కనుక కేవలం పుస్తకంలో అక్షరాల వెనకాలనే కళ్ళు పరిగెడుతుంటాయి, మనసు పరిగెడుతుంటుంది. ఈ రెండు ఇక్కడే ఉండిపోతాయి, మనసు అక్కడికి వెళ్ళదు. కాబట్టి ఇది కనుక ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, మనసు అటు వెళ్ళిపోతుంది. మనసు అటు వెళ్తే ఫలితం అనేటటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్ల ఆ ధారణ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది చేసినటువంటి వాడికి ఆ ధారణా శక్తి కూడా వస్తుంది. తప్పకుండా రోజు ఒక శ్లోకం చదివారనుకోండి, రాదా నోటికి ఆటోమేటిక్గా వస్తుంది. రోజు చదవాలి, కాబట్టి ఆ శ్లోకం మనసుకు వచ్చేస్తుంది. అలా విష్ణు సహస్రనామం అంతా కూడా ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వాళ్ళకి ధారణ శక్తి పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుందంటే అది వచ్చేస్తుంది, నోటికి వచ్చేస్తుంది. నోటికి వచ్చేస్తే మీరు ఇంకా ఏ పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. ఆ పుస్తకం చూడాలి అవసరం లేనప్పుడు జిష్ణు మహావిష్ణు అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాముడో కింద ఉన్నటువంటి కృష్ణుడో మీ కళ్ళ ముందర కనబడుతూ ఉంటాడు. లేదంటే ఇక్కడే చూస్తూ ఇక్కడ చదువుతుంటారు. ఈ లైన్ తర్వాత ఏ లైన్ చదవాలనే దానిలోనే ఇక్కడే ఉండిపోతాం మనం. అది కాబట్టి అలా ఇవన్నీ కలుగుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ కలుగుతాయో ధారణాశక్తి ఇవన్నీ ఎలా పెరుగుతాయో అలాగే భక్తుడు ఎప్పుడవుతాడో తన యొక్క వర్చస్సు కూడా అలాగే కలుగుతుంది, తన యొక్క తేజస్సు కూడా అలాగే ఉంటుంది. నలుగురి చేత కీర్తింపబడతాడు, నలుగురి చేత ఆరాధింపబడతాడు. అలాగే భగవంతుని యందు ఎంతో శ్రద్ధాభక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఎంతో పుణ్యము చేసుకునేటువంటి వాడు అవుతాడు, తన పాపాలని ప్రక్షాళన చేసుకునేటువంటి వాడు అవుతాడు. ఇంకా ఏమొస్తుంది ఇది చదివితే? నక్రోధో నచమాశ్చర్యం నలోభో నశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. నిత్యం పఠించేటటువంటి వాడికి కోపం తగ్గిపోతుంది, అసూయ తగ్గిపోతుంది, దురాశ తగ్గిపోతుంది, ఇతరులను బాధ పెట్టాలనేటటువంటి ఇది తగ్గిపోతుంది, బుద్ధి తగ్గిపోతుంది. అలాగే బుద్ధి కపట బుద్ధిగా ఉండదు, ఏదన్నా కూడా చక్కగా మంచిగా మారుతుంది. ఇవన్నీ కూడా సహజంగా భక్తి కలిగినటువంటి వారికి ఉండేటటువంటి లక్షణాలు. ఎవరికైనా సరే భగవద్భక్తి కలిగినటువంటి వారికి అందరికీ కూడా ఇటువంటి లక్షణాలు వస్తాయి. విశేషంగా ఈ సహస్రనామాలు చదువుకునేటటువంటి వాళ్ళకి, ఈ సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేసుకునేటటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా కలుగుతాయి. అంటే స్వభావంలో తేడా వచ్చేస్తుంది. మనం చక్కగా పొద్దున్నే పూలు తీసుకుని గుడికి వెళ్ళారనుకోండి, రామాలయానికి వెళ్ళారనుకోండి, మధ్యలో ఒక కుక్కో ఏదో కనబడితే కనుక ఆ కుక్కను కొట్టాలనో ఏదో అనిపించదు. ఒక ఆవు కనిపించింది అనుకోండి, గబుక్కు నమస్కారం పెట్టుకోవాలనిపిస్తుంది. అదే మామూలుగా వెళ్తున్నాం అనుకోండి, మన స్కూటర్కి అడ్డం వస్తేనో కారుకి అడ్డం వస్తేనో దాన్ని కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. కానీ గుడికి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ భావన మనం వెళ్ళేటటువంటి స్థలాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒక చిన్న వెళ్ళేటటువంటి స్థలమే మన భావనను అంత మార్చగలిగినప్పుడు మనం చేసేటటువంటి పూజ అనేటటువంటిది ఇంకెంత మనలో మార్పు తెస్తుంది. తప్పకుండా ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దౌస్స చంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్ముహో దది వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. భీష్ముడు మనకు వచ్చేటటువంటి అనుమానాలన్నీ ఆయనే ఇదిగా ఫలశ్రుతులు మళ్ళీ చెప్తున్నారు. ఏంటంటే కొందరు ఇవన్నీ కూడా అసత్యం అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఇన్ని వస్తాయా, ఒక విష్ణు సహస్రనామం చదవటం వల్లే ఇంత వచ్చేస్తాయా అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పేదంటే దౌస్స చంద్రార్క నక్షత్రం కందిసో భూర్ముహో దదిహి అంటే ఊర్ధ్వలోకము, సూర్యచంద్రులు, నక్షత్రాలు, అలాగే భూమి, మహాసముద్రము, ఇవన్నీ కూడా వాసుదేవుని యొక్క అంటే ఆ విష్ణువు యొక్క ప్రభావం వల్ల, ఆయన యొక్క విశేషం వలన ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. కానీ తిరుగుతున్నా కూడా ఏవి కూడా ఒకదాన్ని ఒకటి గుద్దుకోవు, ఒకదానికి ఒకటి అడ్డం పడవు. అంటే సృష్టి ఎంత విచిత్రంగా చేయబడిందో చూడండి. ఏవి కూడా ఒకదాన్ని ఒకటి ఇదిగో. మనం కూడా ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు మనం బాల్యంలో నడిచేటప్పుడు అనేకసార్లు కింద పడిపోతాం, ఎందుకంటే చేతకాక. అలాగే వృద్ధాప్యంలో ఏదో ఒక అనారోగ్యం వల్ల లేదో వృద్ధాప్యం వల్ల నడవలేకో ఏదో రకంగా పడిపోతాం. మరి ఈ ప్రకృతి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, మరి దీనికి కలుపు రాదా?
ఎప్పుడైనా సూర్యుడు వచ్చి భూమితో గుద్దుకోవడం ఇలాంటివి జరిగితే ఉంది మనందరం వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆయన కొంచెం ఆయన ఎంతో గుద్దుకోక్కర్లా, ఆయన ఒక 2 అడుగుల కింద దిగినా చాలు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క విశేషం వల్ల, భగవంతుని యొక్క విశేషం వలన ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ముట్టుకోకుండా దేన్ని దాకదు, అలా వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడూ యాక్సిడెంట్లు జరగవు వాటికి. కాబట్టి ఎవరైతే దీన్ని అలా స్మరిస్తారో అటువంటి వాడు కూడా విపరీత భ్రమణం లేకుండా భగవంతుడి చుట్టే భ్రమిస్తూ ఉంటాడు. వాడు కూడా. కాబట్టి వాడు కూడా ఎప్పుడైతే భగవంతుడి చుట్టూ భ్రమిస్తూ ఉంటాడో వాడిని కూడా ఏ శక్తులు కూడా, మిగిలినటువంటి లౌకికమైనటువంటి శక్తులు ఏవి కూడా వాడిని తాకవు. వీడు దాన్ని తిరుగుతుంటాడు, అవి వాటంతా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు కోరిక లేదో ఆ కోరిక మనం వెంటపడినా కూడా మనకు అక్కర్లేదు కదా, అది మనం ఆ కోరిక జోలికి వెళ్ళాం. అవి తిరుగుతూనే ఉంటాయి, అవి ఉంటాయి, కానీ దాంతో మనకు అక్కర్లేదు. ఒక కోరిక అక్కర్లేదు, ఒక సంపద అక్కర్లేదు, లేదు ఒకరిని తిట్టాలని ఇది అనిపించదు, ఏమనిపించదు. మన దాన్ని మన పూజలో మనం ఉంటాం, మన భక్తిలో మనం ఉంటాం. కాబట్టి మనం కూడా భగవంతుని చుట్టూ భ్రమిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఇవన్నీ ఎలా అయితే భ్రమిస్తూ ఒకదాన్ని రాపిడి చేసుకోకుండా, ఒకదాన్ని అవరోధం కలిగించకుండా ఎలా అయితే అవన్నీ కూడా వాటి పని వాటి చేసుకుంటున్నాయో, అవి కూడా ఎవరైతే నిత్యం వీటిని శ్రద్ధతో భక్తితో పఠించేటటువంటి వాడు నిరంతరం కూడా భగవంతుడి చుట్టూ అలా భ్రమిస్తూ ఉంటాడు. ససురాసుర గంధర్వం నయక్షోరగ రాక్షసం జగద్వసే వర్తతేదం కృష్ణస్య నచరాచరం. అతి సూక్ష్మమైనటువంటిది, అతి స్థూలమైనటువంటిది. అంటే ఎంత పెద్ద వస్తువైనా, ఎంత చిన్న వస్తువైనా ఇవన్నీ కూడా శివుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా కదలదు, చీమ కూడా కదలదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞానువర్తిత్వంతో వెళ్తూ ఉంటాయి. అంటే దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, కిన్నెరులు, కింపురుషులు, మానవులు, పశువులు, పక్షులు, ఏదైనా సరే అవన్నీ కూడా ఆయన ఆజ్ఞకి బద్ధులై వెళ్తూ ఉన్నటువంటివే. కాబట్టి ఆయన ఆజ్ఞకి అతీతంగా ఏది కూడా నడవదు. గడ్డిపోచ కూడా ఆయన ఆజ్ఞ లేకుండా కదలదు. ఏదైనా కూడా ఆ కృష్ణుడి యొక్క, ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞకు బద్ధులై ఉండవలసిందే. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలంధృత వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము, మనస్సు ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మే ఆయనే. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి మనం ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మకి మనం సేవకులుగా ఉండాలి. ఆ పరమాత్మని ఎప్పుడు కూడా ఆయన్ని సుఖింపజేయటమే. అంటే ఆయనకి ఇబ్బంది కలిగేటటువంటి పనులు మనం చేయకుండా ఉండటం, ఆయన ఏ వేటికైతే ప్రీతి చెందుతాడో ఆ రకంగా మనం నడుచుకోవటం అంటే మన కర్తవ్యంగా భావించాలి. కాబట్టి మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆయనకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఆయన ప్రీతిపాత్రుడు అయ్యేటట్టుగా, ఆయన ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా, మనలో ఉన్నటువంటి భగవంతుడు మనం ఇబ్బంది పడకుండా మనం నడుచుకుంటూ ఉండటం అనేటువంటిదే మన యొక్క ధర్మము, మన యొక్క కర్తవ్యముగా మనం తెలుసుకోవాలి. సర్వాగమనమాచారా ప్రథమం పరికల్పత ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. కాబట్టి ధర్మాన్ని ప్రబోధించేటటువంటి వాటన్నీ కూడా, గ్రంథాలన్నీ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే ఆచారము. అంటే సదాచారాన్ని గురించి చెప్తూ ఉంటాయి. అంటే మనం ఒక ఆచారాన్ని పాటించాలి, దేనికైనా సదాచారం అనేటటువంటిది పాటించాలి. కానీ ఆచారం అంటే ఏంటి? కేవలం బాహ్యమైనటువంటి ఆచారం కాదు. అంటే ఆచరింపదగినటువంటిదండి, బాహ్యమైనటువంటిదే ఆచారం కాదండి. ఇప్పుడు మడి కట్టుకోవటం ఒక ఆచారం అనుకోండి, లేదు స్నానం చేసి పూజ చేసుకోవడం ఒక ఆచారం, మడి కట్టుకోవడం బ్రాహ్మణులు చేసేటటువంటి ఒక ఆచారం ఉందనుకోండి. మడి కట్టుకోవటం మడి కొట్టుకోవడంతో వాళ్ళకి ఎంత భక్తి వచ్చేసిందా, పుణ్యం వచ్చేస్తుందా? మనసంతా మాలిన్యం పెట్టుకుంటే మడి కట్టుకుంటే ఏంటి, కట్టుకోపోతే ఏంటి? స్నానం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇప్పుడు స్నానం చేయమనేది ఏంటంటే బాహ్యమైనటువంటి శుద్ధి, అంతర్శుద్ధి చేసుకోమని చెప్తారు మెయిన్గా. ఎందుకంటే ఈ శరీరం ఎందుకంటే ఇప్పుడు స్నానం చేయకుండానే రోజు కూర్చుంటున్నాం అనుకోండి, మనకే చిరాకు, మనకే కంపు కొడతాం కాసేపటికి.
అది వాస్తవం. 2 పూట్ల స్నానం చేస్తేనే అంతంత మాత్రం. అప్పుడప్పుడు చేతులెత్తి ఎవరికి వాళ్ళకే వాసన వస్తుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకుంటే ముందర ఇది శుభ్రంగా ఉందనుకోండి, మనసు కూడా పరిశుద్ధం అవుతుంది, చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆచారం చెప్పారు. అంతేగాని కేవలం స్నానం చేయటం వల్లే పోయింది, స్నానం చేసి అన్ని వాడి ఆలోచనలన్నీ అటే ఉన్నాయనుకోండి, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మడిగట్టుకుని తడిచీర కట్టేసుకుని వంట చేసేసుకుంటూ ప్రపంచంలో ఉన్నందరినీ తిట్టేసుకుంటూ బూతులు తిట్టుకుని చేస్తున్నాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆచారం అనాచారం ఇది. కాబట్టి ఆచారం అంటే ఏంటంటే మనస్సు వాక్కు రెండింటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ 2 పరిశుద్ధంగా ఉంచుకుంటే కనుక అదే ఆచారం. అలాగే సత్యము, అహింస, ఎవరికైనా ఇది దయ, ఈ 3 కూడా ధర్మాలే. కాబట్టి ఆచారాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి, దయను కలిగి ఉండాలి. ఇవే యజ్ఞానికి కావాల్సినవి, ఇవే. ఎందుకంటే చేయవలసినటువంటి యజ్ఞం లేదు. కాబట్టి అందుకే గృహస్థు యజ్ఞం చెప్పారు. అంటే చక్కగా భార్యతో కాపురం చేసుకుంటూ పిల్లలతో ఉంటూ అతను చేయవలసినటువంటి ధర్మాలు చేయటమే. అంతేగాని అతను యజ్ఞం చేయమంటే అతను ఒక హోమగుణం అనేది దానిలో నెయ్యేస్తూ అతనేం చేయక్కర్లా, మంత్రాలు చెప్తూ. మంత్రంతో పని లేదు, వర్ణంతో అంతకంటే పని లేదు. ఉన్న వాటిని చేయదగినటువంటి వాడిని చక్కగా చేయటమే, ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించటమే. అటువంటి ధర్మాన్ని ఆచరిస్తే గనక ఆయన ఇవ్వవలసినటువంటి ఫలాలను ఇస్తాడు. అది మనం ఎంత భక్తితో చేస్తామో అంత తగినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మహావిష్ణువు ఆ పరమాత్మకి అధీనంలోనే సమస్త జగత్తు ఉంది. కాబట్టి సమస్తమైనటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయి. కాబట్టి ఏది చేసినా కూడా ఏదైతే ధర్మం అని చెప్పబడిందో దాన్ని చేయటం, దేనివల్ల ఆయన ప్రీతి చెందుతాడు అని చెప్పబడిందో దాన్ని చేయటం. ఆయన ప్రీతి చెందితే మనకేంటండి వచ్చేదంటే, మరి ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయనే ఇది ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బాస్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా కూడా. ఎందుకు? జీతం ఇచ్చేది వాడు కాబట్టి. మరి వాడు జీతమే ఇస్తాడు, కానీ ఈయన అసలు అన్నీ ఇస్తున్నాడు. మరి ఈయన పట్ల మనం ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, మనం ఆయన్ని ఇది చేయాలి. కాబట్టి ఎవరైతే ఇవన్నీ కూడా చేస్తారో అటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా ఆ రకంగానే ఇస్తాడు. ఋషయ పితరో దేవ మహాభూతాని ధాతవ జంగమం చేదం జగన్నారాయణోద్భవం. కాబట్టి ఈ గొప్ప గొప్ప ఋషులు, మహర్షులు, అలాగే దేవతలు, మన యొక్క పితృదేవతలు, మనకి ఎప్పుడు కూడా దేవతలు అని చెప్పి వెంటనే చెప్తారండి పితృదేవతలని. అంటే మనకి దేవతలు ఎంత ముఖ్యమో, పితృదేవతలు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారు కూడా అంతే ముఖ్యము. అందుకే ప్రత్యేకించి వాళ్ళకి పూజ చేసుకోవడానికి తిథులు ఉన్నాయి, వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఒక మాసం ఉంది, అంతా కూడా వాళ్ళకు కూడా కల్పించబడింది. అంటే ఎక్కడ కూడా వాళ్ళని తక్కువ చేయలేదు. దేవతలతో సమానమైనటువంటి ఇది కూడా ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళ ఆశీర్వాదం, ఈ దేవతల యొక్క ఆశీర్వాదం ఎలా కావాలో వాళ్ళ ఆశీర్వాదం కూడా కాదు. అసలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే ఈ దేవతల ఆశీర్వాదం ముందర, అది లేకుండా ఇది రాదు. కాబట్టి అటువంటి పితృదేవతలు, అలాగే ఈ పంచభూతాలు, సమస్తమైనటువంటి ప్రాణి సముదాయము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి. ఇదంతా కూడా భగవంతుని యొక్క సృష్టి. దేవతలు కానీ అన్నీ కూడా. అంటే ఆయన ఇప్పుడు మొత్తం అంతా ఒకవైపు విష్ణు ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అనుకోండి, అంతే. సమస్తం విష్ణువు సర్వస్వము అంతే. అంటే బ్రహ్మగారు అక్కడి నుంచి వచ్చాడు, మిగిలినటువంటి దేవతలు అక్కడి నుంచి వచ్చారు, పంచభూతాలు అక్కడి నుంచి వచ్చాయి, ప్రాణులు అక్కడి నుంచి వచ్చాయి, పశువులు అక్కడి నుంచి అన్నీ వచ్చాయి. సో ఇది ఈక్వల్ టు అది, అంతే. కాబట్టి మొత్తం అయిందే, కాబట్టి ప్రభావం అంతా అయిందే. కాబట్టి సృష్టికి అంతటికీ ఆధారం ఎవరు అంటే ఆయనే. ఆయన మించినటువంటి ఆధారం ఇంకేమీ లేదు. యోగోజ్ఞానం తదా సాంఖ్యాం విద్యా శిల్పాది కర్మచ వేదశాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్. యోగశాస్త్రము, సాంఖ్యాశాస్త్రము, వ్యాకరణము మొదలైనటువంటి వేదాంగాలు, అలాగే ధనుర్వేదము, ఇవన్నీ కూడా చతుర్వేదములు, స్మృతులు, పురాణాలు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే అన్నీ కూడా పరమాత్మ చేత సృజింపబడినటువంటివే, ఆయన చేత ప్రవర్తింపజేయబడినటువంటివే. ఇవన్నీ వేదాల్లో వచ్చినటువంటి అనేకమైనటువంటి అంగములు, ఈ వ్యాకరణం కానీ ఇలాంటివన్నీ కూడా. కాబట్టి
ఈ వేదాలన్నీ కూడా ఆయన నుంచి ఉన్నటువంటివి కాబట్టి సమస్తం కూడా ఆయన నుంచి ప్రవర్తించేటటువంటిది, ఆయన నుంచి వచ్చేటటువంటిదే తప్పితే ఆయన 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 కానిదనేటటువంటిది ఏమీ లేదు. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథుగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్యభూతాత్మ భుంక్తే విశ్వభు గవ్యయ. కాబట్టి ఇలా సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు, సమస్తానికి రక్షకుడు, ఎటువంటి దోషములు లేకుండా ఉండేటటువంటి వాడు, సర్వత్రా ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడు, మనస్సుకి వాక్కుకి దేనికి కూడా గోచరించినటువంటి వాడు అనేటటువంటి అయినటువంటి ఆ విష్ణు భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అనేకమైనటువంటి చేతనాచేతన పదార్థములు ఎందు, అంటే చేతనమైన కదిలేవి కదలనివి అన్నిటిలో కూడా వ్యాపించి ఉండి, అన్ని లోకాల్లో కూడా 14 లోకాల్లో కూడా వ్యాపించి ఈ సృష్టి యొక్క లీలా వినోదాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా మన డ్రామా మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ మనం ఎలా అయితే టీవీలో చూసి కాసేపు చూస్తే టీవీ ఛానల్ ఆఫ్ చేసుకుంటాం, ఆయన మన ఛానల్ కావాలనుకుంటే పెట్టుకుంటాడు, ఛానల్ అక్కడనే టక్ పన్ను కొడితే అయిపోయింది ఫట్. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క సృష్టి లీలా విలాసమే మొత్తం కూడా. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్చేత్ పురుష శ్రేయం ప్రాప్తుం సుఖాని చ. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ వేదవ్యాస మహర్షి చేత చెప్పబడినటువంటి ఈ మహావిష్ణువు యొక్క సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రద్ధాభక్తులతో కనుక పఠిస్తే కనుక శ్రేయస్సుని సుఖాన్ని పొందుతాడు. అలా పొందటానికి ప్రయత్నం చేయాలి. అలా పొందటానికి ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళందరూ కూడా ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క కరుణని పొందగలుగుతారు. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతియే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. ఆ శ్రీమన్నారాయణను సేవించేటటువంటి పుణ్యపురుషులు మళ్ళీ ఎటువంటి దుఃఖాలు కానీ ఆపదలు కానీ పొందరు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే జగత్ప్రభువు, జన్మరాహిత్యాన్ని కలగజేసేటటువంటి వాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలనే పొందుతారు, దుఃఖాన్ని పొందరు. కాబట్టి తప్పకుండా నతే యాంతి పరాభవం, నిస్సందేహముగా, ఎటువంటి సందేహం కూడా లేదు దాంట్లో. కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్థితిలో కూడా పరాభవం అనేటటువంటిది లేదు, అంటే ఇబ్బంది అనేటటువంటిది ఉండదు. ఇదంతా కూడా ఎవరు చెప్పారు? ఇది శ్రీ మహాభారతం శతశాస్త్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం, ఇది చివరికి వచ్చేదండి. కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే నతేయాంతి పరాభవం ఓం నమ ఇతి అని చెప్పి అప్పుడు ఉవాచలని కూడా చదువుకుంటాం. అది కూడా పూర్తి చేసేద్దామండి. ఉవాచలు అంటే మళ్ళీ దీని గురించి ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ఇవన్నీ చెప్పిన తర్వాత భీష్ముడు అన్న తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు మనం కూడా ఏదైనా చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం కదా, ఈయన బాగా చెప్పారు, ఆయన బాగా చెప్పలేదు అని ఏదో కామెంట్లు చేసుకుంటాం కదా. అలాగే వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక మాట చెప్పారు. చెప్పిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అర్జునుడు చెప్పాడు, పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాతాభవ జనార్దన. పద్మామలతో పోలినటువంటి కన్నులు కలిగినటువంటి వాడా, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడా, చతుర్ముఖ బ్రహ్మకు స్థానమైనటువంటి పద్మము నాభియందు కలిగినటువంటి వాడా జనార్దన, నీపై సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మా అలాంటి భక్తులందరినీ కూడా రక్షింపు అని చెప్పి అర్జునుడు, అది అర్జున వాచ. తర్వాత భగవాన్ వాచ, యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుతయేమన సంశయ. అలాగే ఈ విష్ణు సహస్రనామంలో ఎవరైతే ఆ విష్ణువు యొక్క నామాల్ని పఠిస్తారో, లేదంటే ఒక్క నామాన్నైనా పఠిస్తే కనుక నా 1000 నామాలని కూడా చెప్పేశాళ్లే అని చెప్పి ఆనందించి నేను వాళ్ళకి కలిసినటువంటి కావాల్సినటువంటి ఫలితాన్ని ఇస్తానయ్యా అని చెప్పి భగవంతుడే చెప్పాడు. భగవాను వాచ, భగవంతుడే చెప్పాడు. అందుకని మనం ఇన్ని కష్టపడి చదవక్కర్లో ఒక్కటిసారి. వాసన తర్వాత వేదవ్యాసుడు రాసినటువంటి వ్యాస భగవానుడు చెప్పినది ఏంటంటే, వాసనాద్ వాసుదేవస్య వాసితం జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఆయన యొక్క నివాస స్థానం ఏదని చెప్తాం? వైకుంఠం అని చెప్తామా? కైలాసం అని చెప్తామా? ఇదని చెప్తాం. సర్వ ప్రాణులకు నివాసమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు ఇక్కడ ఉన్న ఇందుగలను అందులేడను సందేహమే వలదు. కాబట్టి
అటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణుడికి, జగత్ కారణమైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి నమస్కారము. కాబట్టి అని వ్యాసుడు ఆయనకి నమస్కారాలు చేస్తూ చెప్పినటువంటి శ్లోకం వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. సకల భూతాల్లో కూడా నువ్వే ఉన్నాయి అని చెప్పి తన భక్తిని వెల్లడించుకున్నటువంటి శ్లోకం ఇది. పార్వతీదేవి కేనోపాయేన లఘునా విష్ణోర్నామ్న సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఈ విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో పెట్టారట. అందుకని ఆవిడ పార్వతీదేవి శివుడితో ఉంటుంది. ఆవిడేమంటుందంటే పండితులు లేదంటే గనక అర్ధజ్ఞానంతో పఠించేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే దీని గురించి చదువుతారు కానీ వాళ్ళకేమీ తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎలా చదువుతారయ్యా? అమృత్యుత్ సర్వదృక్సింహ అనేది రావాలంటే కొంతకాలం చదవాలి. దాన్ని దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో ఆ ఒత్తులు కొన్నాళ్ళు రావాలి. అది రాలేదని ఏం చేస్తారు? కొంతమంది వదిలేస్తారు. మనకి ఎప్పుడు చాలా కష్టంగా ఉంది చదవటం. ఇది మనం కూడా శివశాస్త్రం చదివేటప్పుడు మొదట్లో ఇలాగే అనుకున్నాం. తర్వాత ఏమైంది, వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతున్నాం. కాబట్టి మొదట్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది. వంట చేయటం ఈజీనా? మొదట్లో అది కష్టమే. అన్నం ఒక రోజు ఉడకదు, లేదంటే ఒక రోజు బాగా మెత్తగా అయిపోతుంది. చేస్తూ ఉండగా చక్కగా వస్తుంది. కాబట్టి ఈవిడ ఆయన అడుగుతోంది, అజ్ఞానంతో పఠిస్తారు కదయ్యా, లేదంటే కనుక కొంతమంది అసలు పఠించలేరు. కాబట్టి ఈ 1000 నామాల్ని పఠించకుండా, లేదు ఏమీ తెలియకుండా పఠించకుండా ఉన్న వాళ్ళకి గొప్పదనం ప్రాప్తిస్తుంది. వాళ్ళు ఎలా భక్తిని పొందగలుగుతారయ్యా? వాళ్ళు విష్ణువు యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు ఎలా పొందగలుగుతారు అని చెప్పి తన భర్త అయినటువంటి పరమేశ్వరుని అడిగితే ఆయన చెప్తున్నట్ట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆయన అన్నట్ట, ఇవన్నీ చదువుకోవటం రాని వాడు ఎవడైనా ఉంటే రామ 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 అనేటటువంటి నామాన్ని 3 సార్లు చదువుకుంటే చాలు. ఈ విష్ణు సహస్రనామం అంతా చదివినా ఒకటే, రామ 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 అనేటటువంటి 3 సార్లు అలా కూడా చాలు. కాబట్టి అటువంటి వాడు అలా పలికినా కూడా వాడికి అదే ఫలితం వస్తుంది అని చెప్పి సాక్షాత్తు శివుడు చెప్పాట. అంటే అలా చెప్పాడని చెప్పి రామ 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 అనుకుని మానేద్దామంటే అలా అనుకోలేనటువంటి వాడికి ఒకడికి మాట పలకదు. కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, చాలా కష్టం మీద మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే అటువంటి వాడికి రామ అన్నా కూడా అంత భక్తి. అదిగా దీని సాంఖ్యశాస్త్రంలో కూడా చాగంటి కోటేశ్వర చెప్పేది ఏంటంటే, రామ అనేటటువంటి దానికి రామాకి 2 అంటే దీని అక్షరాలకి మళ్ళీ అంకెల్ని ఇచ్చేస్తే కనుక రా అనేటటువంటి అక్షరానికి 2, మా అనేటటువంటి అక్షరాన్ని 5తో సమానంట. అందుకని 2 × 5 రామ అంటే 10, 10 × 10 మళ్ళీ రామ రామ, 10 × 10 100, 100 × 10 1000. అందుకని 1000తో సమానం అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. కాబట్టి ఈశ్వరుడు చెప్పిన దానిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థం అది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని 3 సార్లు అనుకున్నా చాలు. అలా పలకలేనటువంటి వాడికి. అలాగే బ్రహ్మగారు చెప్పారు. బ్రహ్మగారు ఏమన్నారంటే, నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. దేశకాలాలకు అతీతమైనటువంటి వాడు, అనేకమైనటువంటి అవతారమూర్తులను ధరించినటువంటి వాడు, అలాగే అనేకమైనటువంటి సహస్రాక్ష సహస్రపాద, అనేకమైనటువంటి కన్నులు, శిరస్సులు, తొడలు, భుజములు కలిగినటువంటి వాడు. ఇంతేకాదు, కోట్ల 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 యుగాలని సృష్టించేటటువంటి వాడు. సహస్రకోటి యుగధారిణే నమః. కోట్ల కోట్ల యుగాల్ని సృష్టించేటటువంటి వాడు, అలాగే అనేకమైనటువంటి పేర్లు ఉన్నటువంటి వాడు. అటువంటి పరమపురుషుడైనటువంటి ఆ విష్ణువుకి నమస్కారం అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పినటువంటిది. ఇంకా సంజయుడు, ఇది మన భగవద్గీతలో వచ్చినటువంటి చివరి శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతి మతిర్మమాహ. కృష్ణుడు ఏ వైపునుంటాడో, అలాగే ఆ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ తప్పకుండా విజయం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్మానికి ప్రతీకలు కాబట్టి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. చివరికి భగవాను వాచ, మళ్ళీ భగవానుడే చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మీదే బుద్ధి కలిగి తన యొక్క భక్తినంతా కూడా నా మీద నిలిపి నా సాన్నిధ్యాన్ని కోరుతూ భక్తి ప్రపత్తులతో ఎవడైతే నన్ను
సేవిస్తూ ఉంటాడో అటువంటి వాడి యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా నేను చూస్తూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు నేను మళ్ళీ భూమి మీద అవతరించి భక్తులకి కావాల్సినటువంటి దుష్ట సంహారాన్ని చేసి నా భక్తులను నేను రక్షించుకుంటాను. అంటే దుష్ట శిక్షణ చేస్తాను, శిష్ట రక్షణ చేస్తాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. పారాయణం చేసేటప్పుడు నేను ఏదైనా ఉచ్చారణ దోషాలు చేసినా, నా మనసు అటు ఇటు పరిగెత్తినా అవన్నీ కూడా తప్పులుగా భావించకయ్యా. ఏదో పొరపాటున నోరు తెరక్క ఏదో పొరపాటు చెప్పాను, వాటన్నిటిని కూడా పొరపాట్లు భావించకుండా నన్ను క్షమించు అనేటటువంటిది క్షమాపణ శ్లోకం అనమాట. ఇది చెప్పుకొని చివరికి ఆ నారాయణుడికి నమస్కరించుకోవటం. ఆర్తావిషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. సంసార బాధల చేత పీడింపబడేటటువంటి వాళ్ళు, మనస్సు స్థిమితంగా లేనటువంటి వాళ్ళు, అంటే దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళు, ఐశ్వర్యము కోల్పోయినటువంటి వాళ్ళు, శత్రుభయం చేత బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, భయంకరములైనటువంటి వ్యాధులకు లోనేటటువంటి వాళ్ళు కూడా ఈ శ్రీమన్నారాయణ అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తే గనక వాళ్ళందరూ కూడా దుఃఖాల నుంచి విముక్తులై వాళ్ళు అనేకమైనటువంటి సుఖాల్ని పొందుతారు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం అనేటటువంటిది అంత పవిత్రమైనటువంటిది అని చివరికి ఈ శ్రీ మహాభారతే సహస్రస్త్రికాయం అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్పుకుంటాం. ఇది ఆ మహాభారతంలోని ఈ వైయాసిక అనుశాసిక పర్వణం, అనుశాసికము అనేటటువంటి ఒక పర్వం ఉంది. ఆ పర్వం నుంచి వచ్చినటువంటిది ఇది 149వ అధ్యాయం. 1,55,200తమోధ్యాయ సంపూర్ణ. దాంతో పూర్తవుతుంది అన్నమాట ఇది. కాబట్టి అది కాయేన వాచ మనసేంద్రియం అనేటటువంటిది నా మనసులో బుద్ధిలో అన్నింటిలో కూడా నిన్ను స్మరించుకుంటున్నాను అని చెప్పి మనం చెప్పుకునేది. స్వభావత్ కరోమి యద్యత్ సకల పరస్మై నారాయణ అయితే సమర్పయామి. నేను చేసినంత కూడా నీకే సమర్పిస్తున్నాను. ఇది మనం యాడ్ చేసుకునేటువంటి శ్లోకం. అది ఈ రకంగా విష్ణు సహస్రనామం దాని యొక్క ఫలశ్రుతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.